హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి డిగ్రీ అడ్మిషన్ కోసం వెయిట్ చేసేటువంటి క్యాండిడేట్స్ మనకి తెలంగాణ ప్రభుత్వం ద్వారా మనకి దోస్త్ ఆన్లైన్ సర్వీసెస్ సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ దోస్త్ నోటిఫికేషన్ ద్వారా మనం తెలంగాణలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ అడ్మిషన్ పొందడానికి కావాల్సినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నటువంటి అవకాశం. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, అలాగే నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకి దోస్త్ ఆన్లైన్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్. మనకి సింపుల్గా గూగుల్లో దోస్త్ అని టైప్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీని ద్వారా మనకి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, కాలేజెస్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, హెల్ప్ లైన్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలాగే వివిధ కాలేజీలో లభించేటువంటి కోర్సుల ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఎలిజిబిలిటీ కూడా చెక్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. సో ముందుగా మనకి అడ్మిషన్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ 8 స్టెప్ గమనించవచ్చు. మనం ఇక్కడ 8 స్టెప్స్ అనేవి ఉన్నాయి మనకి. సో ఫస్ట్ మనం ప్రీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే క్యాండిడేట్ యొక్క ప్రైమరీ డీటెయిల్స్ యూజ్ చేసి మనం ప్రీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆన్లైన్ పేమెంట్, అంటే అప్లికేషన్ సంబంధించి పేమెంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫీ అనేది. సో దాని తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వెబ్ ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవాల్సి, అంటే మనకి ఏ కోర్సులో మనకి ఏ కాలేజీలో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి ఆప్షన్. సో దాని తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. మీకు కన్సర్న్ మీరు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ ఆధారంగా మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ అనేది సీట్ అలాట్మెంట్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇక ఆన్లైన్ సీట్ అనేది కన్ఫర్మేషన్ చేసుకోవాలి. అంటే మనకి సీట్ రాగానే మనకి డిగ్రీ అడ్మిషన్ వచ్చినట్టు కాదు, మళ్ళీ మనం దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితేనే మనకు కన్సర్న్ కాలేజీలో మనకు అడ్మిషన్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఏమవుతుందంటే ఇక్కడ స్టూడెంట్స్ అనేది సీట్ అలాట్మెంట్ కాగానే మాకు అడ్మిషన్ ప్రక్రియ అయిపోయిందని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కాదు, ఇక్కడ ఇంకా ప్రాసెస్ అనేది మిగిలి ఉంటుంది. సో కంప్లీట్ గా మనం సీట్ కన్ఫర్మేషన్ అనేది కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఎప్పుడైతే మనకి సీట్ అలాట్మెంట్ అయిందో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అంటే ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ అయ్యారో వాళ్ళకి అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది, కొద్దిగా సీట్ రిజర్వేషన్ కోసం అని చెప్పేసి. సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కరెక్ట్ అప్లోడ్ చేసిన వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది ఇక్కడ ఉండదు, ఫ్రీగా వాళ్ళు సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా కాలేజ్లో వెళ్ళి కన్ఫర్మేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సీట్ కన్ఫర్మేషన్ అనేది అప్పుడు మనకి కన్ఫర్మ్ అవుతుంది. అఫీషియల్ గా మనకి దోస్తు నుంచి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. మీకు సక్సెస్ఫుల్ కంగ్రాచులేషన్, యూ హ్యావ్ కన్ఫర్మ్డ్ ఇన్ సో అండ్ సో కాలేజ్ అని చెప్పేసి మనకి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది సాధారణంగా మనకి దోస్తులో ఉన్నటువంటి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్. సో ఇక్కడ 8 స్టెప్స్ అనేటివి ఉంటాయి కంపల్సరీ. సో ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్, తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలి, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, సీట్ అలాట్మెంట్ అవుతుంది. కన్సర్న్ డేట్ లో మనకి నోటిఫికేషన్ చూసినట్టయితే ఈ వివరాలు అయితే గమనించవచ్చు పూర్తిగా. సో నోటిఫికేషన్ కూడా మనం తెలుసుకోబోతున్నాం డీటెయిల్స్ అనేది. ఎప్పుడెప్పుడు మనకి సీట్ అలాట్మెంట్ అవుతుంది, ఏ ఫేజ్ లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే పూర్తి సమాచారం తెలుసుకుందాం. సో ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ సంబంధించి మెసేజ్ అయితే రావడం జరుగుతూ ఉంది మీకు దోస్తు నుంచి. సో మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళి కన్సర్న్ కాలేజీలో మనం సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మన యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టుగా మనం గమనించవచ్చు. సో ఇవన్నీ బేసిక్ స్టెప్స్ మనకి. సో ఇక్కడ వెబ్సైట్ గమనించినట్టయితే మనకి క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్, ఈ ఆప్షన్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మన దోస్తు అడ్మిషన్ షెడ్యూల్ ఒకసారి చూద్దాం. సో దోస్త్ అడ్మిషన్ షెడ్యూల్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2024 and 25 గమనించినట్టయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకి 3rd May నాడు అఫీషియల్ గా రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనకి పేజ్ 1 సంబంధించి రిజిస్ట్రేషన్, పేజ్ 1 సంబంధించి మనకి రిజిస్ట్రేషన్ గమనించినట్టయితే 6th May నుంచి మనకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఎప్పటి వరకు అన్నట్టయితే 25th May వరకు మనకి ఫస్ట్ పేజ్ అనేది అవకాశం ఇవ్వడం జరిగింది సో అందరికి. సో ఇక పేజ్ 1 సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్, అంటే మనం కాలేజీ కోర్సు చూస్ చేసుకోవాల్సినటువంటి టైం ఇది 15th May నుండి మనకి 27th May వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గమనించండి, ఇది రిజిస్ట్రేషన్ పర్పస్. రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 6th May నుంచి 25th May వరకు అవకాశం ఉంది. అలాగే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 15th May నుండి 27th May వరకు మనకి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
సో ఫేజ్ 1 వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ ఇంకా సంబంధించిన పిహెచ్ క్యాండిడేట్స్ కావచ్చు, అలాగే సిఏపి చిల్డ్రన్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్స్ సంబంధించి వాళ్ళకి కావచ్చు, అలాగే ఎన్సిసి క్యాండిడేట్స్ కి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితే ఇంకా అదనంగా 25th వరకు కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ 24th అండ్ 25th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఎన్సిసి క్యాండిడేట్స్ కానీ ఫిజికల్ డిసేబుల్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 25th మే నుండి 24th మే నుండి 25th మే వరకు ఉంది. సో దీని తర్వాత ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అనేది మనకి 3rd జూన్ నాడు మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఫేజ్ అలాట్మెంట్ వచ్చేసి మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఫస్ట్ ఫేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది 3rd జూన్ నాడు మనకి రిలీజ్ అవుతుంది. సో దాని తర్వాత మనకి సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కన్సర్న్ కాలేజీలో. ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది 4th జూన్ నుంచి మనకి 10th జూన్ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్ మనకి. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 3rd జూన్ నాడు ఉంటుంది. సో మనం సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సినటువంటి డేట్స్ గమనించినట్టయితే 4th జూన్ నుంచి 10th జూన్ లోపల మనం కంపల్సరీ కాలేజీకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ ఫేజ్ 2 అడ్మిషన్ గమనించినట్టయితే ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి అమౌంట్ ఇక్కడ పెరిగింది. ఇక్కడ ఫేజ్ 1 లో అయితే 200 ప్లస్ అదనంగా ఇంకా హరిత నిధి అని చెప్పేసి 25 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. 225 రూపీస్ అయితే మనం అఫీషియల్ గా పే చేయాల్సి ఉంటుంది దోస్త్ వెబ్సైట్ వాళ్ళే. సో లైక్ ఇక్కడ ఫేజ్ 2 లో రిజిస్ట్రేషన్ ఫీ గమనించినట్టయితే మనకి 400 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి 4th జూన్ నుండి 13th జూన్ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. 4th జూన్ నుండి 13th జూన్ వరకు మనకి ఫేజ్ 2 లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే వెబ్ ఆప్షన్స్ గమనించినట్టయితే ఇక్కడ 4th జూన్ నుండి 14th జూన్ వరకు మనం వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో అలాగే పిహెచ్సి అండ్ సిఏపి ఎన్సిసి ఎక్స్ట్రా క్యారికులర్ క్యాండిడేట్ కి మనకి 13th జూన్ నాడు అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఫేజ్ 2 సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ గమనించినట్టయితే మనకి 18th జూన్ నాడు రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంది. ఫేజ్ 2 సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది 18th జూన్ కి రిలీజ్ అవుతుంది. సో అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ వచ్చేసి మనకి 19th జూన్ నుండి 24th జూన్ వరకు కన్సర్న్ కాలేజీలో మనం సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫేజ్ 2 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఫేజ్ 3 నోటిఫికేషన్ గమనించినట్టయితే ఫేజ్ 3 రిజిస్ట్రేషన్ సంబంధించిన డేట్స్ గమనించినట్టయితే మనకి 19th జూన్ నుండి 25th జూన్ వరకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 19th జూన్ నుండి 26th జూన్ వరకు మనకు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి 25th జూన్ నాడు వెరిఫికేషన్ ఉంటుంది. సో సీట్ అలాట్మెంట్ 3rd ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ డేట్ గమనించినట్టయితే మనకి 29th జూన్ నాడు మనకి 3rd ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి 29th జూన్ నుండి 3rd జూలై వరకు మనం కన్సర్న్ కాలేజీలో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో కంపల్సరీ ఇక్కడ స్పెసిఫిక్ డేట్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ సెకండ్ అండ్ 3rd ఫేజ్ వాళ్ళు కంపల్సరీ 29th జూన్ అండ్ 5th జూలై లోపల కన్సర్న్ కాలేజీలో మనం సెల్ఫ్ రిపోర్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే స్టూడెంట్స్ ఆఫ్ ఓరియంటల్ కాలేజ్ సంబంధించి 1st జూలై నుండి 6th జూలై లోపల వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి, సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అనేది ఫస్ట్ సెమిస్టర్ సంబంధించినటువంటి క్లాస్ వర్క్ అనేది మనకి 8th జూలై నుండి స్టార్ట్ అవుతుందని చెప్పేసి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది దోస్ సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్ మనకి దోస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ గమనించినట్టయితే మన ఇక్కడ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఉండాలి, అలాగే ఆధార్ నెంబర్. సో ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ మొబైల్ నెంబర్ సీడింగ్ అయింది, అంటే మొబైల్ నెంబర్ లింక్ అయినటువంటి ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి ఓటీపీ అనేది రావడం జరుగుతూ ఉంది, మళ్ళీ ఓటీపీ వెరిఫై చేయాల్సి ఉంటుంది కనుక కంపల్సరీ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ ఏదైతే లింక్ అయి ఉన్నాయో ఆ నెంబర్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. సో దాంతోపాటు పేమెంట్ ఉంటుంది కనుక క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు లేదంటే యూపీఐ ద్వారా కూడా మనం పే చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో రీసెంట్ సైజ్ పాస్పోర్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చాలా వరకు ఏమవుతుందంటే ఇక్కడ ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళ స్కూల్ కానీ ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఉన్నటువంటి ఫోటోలు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అవి కాకుండా ఫ్రెష్ గా మళ్ళీ ఫోటో అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇదే మీ యొక్క డిగ్రీ మెమో పైన రావడం జరుగుతుంది కనుక కంపల్సరీ ఫోటో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి మాత్రం కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దోస్ అడ్మిషన్ ప్రాసెస్ లో మనకి మొబైల్ నెంబర్ అనేది పేరెంట్స్ లేకపోతే ఎవరు మీ సేవా సెంటర్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది చాలా సార్లు. సో అలా కాకుండా మీ యొక్క ఓన్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే ఓటీపీ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్కి వస్తుంది కనుక కంపల్సరీ మళ్ళీ కాంటాక్ట్ అయినప్పుడు కాలేజీ వాళ్ళు కావచ్చు లేదంటే మీరే సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో
సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కనుక కంపల్సరీ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది అయితే ఇవ్వండి. సో అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద మీ సేవ ద్వారా ఇష్యూ అయినటువంటి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎవ్రీ ఇయర్ మనము ఒక డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి 1 ఏప్రిల్ తర్వాత తీసుకున్నటువంటి వ్యాలిడ్ అని చెప్పేసి అయితే స్కాలర్షిప్ పర్పస్ లో వ్యాలిడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఏవైతే అలాగే స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎన్సీసీ క్యాండిడేట్స్ కావచ్చు, ఎన్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, సిఏపి క్యాండిడేట్స్ కావచ్చు, ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కనుక అవి కూడా దగ్గర ఉంచుకుంటే బెటర్. సో మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గమనించినట్టయితే సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్. సో దాని తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో దాని తర్వాత డోస్ ఐడి మనం పిన్ యూజ్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి వెబ్ ఆప్షన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ గమనించినట్టయితే మనకి ఈసారి 4 ఆప్షన్స్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అవకాశం కల్పించడం జరిగింది. సో ఒకటి వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదంటే దోస్త్ యాప్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. అలాగే మీ సేవ ద్వారా కూడా చేసుకున్నటువంటి అవకాశం కల్పించడం జరిగింది. దాంతోపాటు టీ యాప్ ఫోలియో అనే యాప్ ద్వారా కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. సో మనం వెబ్సైట్ ద్వారా చేసుకున్నట్టయితే ఇక్కడ ఈ విధంగా ఆప్షన్స్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మన మొబైల్ ఫోన్ ద్వారా కూడా మనం చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన యాప్స్ కూడా ఉన్నాయి. సో లేదంటే డైరెక్ట్ మీరు దోస్త్ వెబ్సైట్ లో కూడా మనం లాగిన్ అయ్యి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ సంబంధించిన వారైతే తెలంగాణ సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ స్కూల్స్ కానీ సెంట్రల్ బోర్డ్ యొక్క ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ లెవెల్ ఎడ్యుకేషన్ ఏ స్కూల్ అది తీసుకోండి. లేదా వేరే స్టేట్ వాళ్ళైతే అదర్ బోర్డ్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. సో తెలంగాణ వాళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్, స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయినటువంటి ఆధార్ నెంబర్ ఉందో అది ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో చెక్ బాక్స్ సెలెక్ట్ చేసిన తర్వాత క్యాప్చర్ కోడ్ టైప్ చేసి ఇక్కడ క్లిక్ ఫర్ ఆధార్ ఆథెంటికేషన్ అంటే మొబైల్ నెంబర్ కరెక్ట్ లింక్ అయినట్టు దానికి ఓటీపీ వస్తుంది, లేదంటే ఓటీపీ అనేది రాదు. కంపల్సరీ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ లింక్ అనేది చేయాల్సి ఉంటుంది కనుక వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ అయితే సీడింగ్ ఏదైతే కరెక్ట్ లింక్ అయి ఉన్నాయో అవి ఇవ్వండి. సో మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మీ యొక్క దోస్త్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడం ద్వారా మీకు దోస్త్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. దాని తర్వాత మీరు పేమెంట్ చేయొచ్చు. దోస్త్ అప్లికేషన్ ఫీ అనేది దోస్త్ ఐడి ద్వారా మీరు పేమెంట్ ప్రాసెస్ అయితే వెళ్ళొచ్చు. సో పేమెంట్ ప్రాసెస్ ఇక్కడ గమనించవచ్చు. మనకి 200 + 25 అంటే 25 రూపీస్ మనకి హరిత నిధి అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మీకు క్రెడిట్ కార్డు యూజ్ చేసినట్టయితే ఛార్జెస్ అనేవి మనకి జిఎస్టీ అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కట్ అవ్వడం జరుగుతూ ఉంది అదనంగా. సో యూపీఐ అయితే మనకి కట్ పోవచ్చు మేబీ. సో ఇక్కడ పేమెంట్ ఆప్షన్ ద్వారా మనం కన్సర్న్ అమౌంట్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి దోస్త్ ఐడి అండ్ పిన్ నెంబర్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. సో అప్పుడు మనం క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం మిగతా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. సో ఇది జనరల్ గా దోస్త్ అడ్మిషన్ లో ఉన్నటువంటి ప్రాసెస్ లో ఉన్నటువంటి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మనం కంపల్సరీ దోస్త్ అప్లికేషన్ ఆన్లైన్ ఫామ్ కూడా ఫిల్ చేయడం ఎలానో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.